నాటి స్వాతంత్రోద్యమం నుండి నేటి వరకు భారతదేశంలో నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించింది విద్యా, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు. ఈ సంఘాల యొక్క లక్ష్యాలను, నాయకుల యొక్క తీరుతెన్నులను వివరిస్తూ సుమన్ టీవీ చేస్తున్నటువంటి ప్రయత్నమే నడిపించే నాయకుడు. అందులో భాగంగానే ఈరోజు నడిపించే నాయకుడు కార్యక్రమానికి ప్రముఖ ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ గారు మనతో ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఆ యొక్క తీరుతెన్నులని ఈరోజు ఆయనతో అడిగి తెలుసుకుందాం. నమస్తే రమణ గారు. నమస్తే అండి. చెప్పండి, మీరు ప్రముఖంగా యూటీఎఫ్ అనేది పెద్ద ఉపాధ్యాయ సంఘం, దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఎప్పటి నుంచి వహిస్తున్నారు? అసలు మీ యొక్క లక్ష్యం ఏంటి? యొక్క ఉద్యమం యొక్క స్వరూపం ఏంటి? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి యూటీఎఫ్ సంఘ పక్షాన హృదయపూర్వకమైనటువంటి నమస్సమాంజలి తెలియజేస్తూ, ముఖ్యంగా యూటీఎఫ్ అనేది 1974లో చారిత్రక అవసరాల నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఏర్పడింది. అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ అనే అంశాలను మేళవించుకొని ఈ రాష్ట్రంలో విద్యను ముందుగా తీసుకెళ్లాలని చెప్పేసి ఆ సంఘం ఏర్పడింది. అందులో భాగంగా నా ఉద్యోగ ప్రస్థానం 2002లో ప్రారంభమైంది. ప్రారంభమైన నుంచి నేటి వరకు కూడా యూటీఎఫ్ సంఘంలోకి ప్రవేశించడం, ఆనాటి నాయకులు త్యాగాల ఫలితంగా, ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో చాలా త్యాగాలకు ముందున్నటువంటి సంఘం యూటీఎఫ్. అలాంటి సంఘంలో నేను మొదటగా 2002లో సంఘం మండల స్థాయిలో బాధ్యుడిగా ప్రవేశించాను. ఆ తర్వాత జిల్లా స్థాయికి 2014లో ప్రవేశించాము. 2017లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 2023 నుండి ఇప్పటి వరకు రాష్ట్ర కార్యదర్శిగా సేవలు అందిస్తున్నాను. సార్, ఉపాధ్యాయులు అంటేనే ఉద్యమాల్లో ముందుంటారు. అసలు ఉపాధ్యాయులు ఎందుకు అంత అగ్రెసివ్గా ముందుంటారు ఈ యొక్క ఉద్యమాల్లో? ముఖ్యంగా ఉపాధ్యాయుడు అనే వ్యక్తి తను చదివి ఉద్యోగంలో ప్రస్థానంలో చేరినప్పటి నుంచి చదువు చెప్పడమే ప్రధానమైనటువంటి ధ్యేయంగా ఉండేటటువంటి పరిస్థితి. కానీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు చదువు తప్ప మిగిలిన అన్ని కార్యక్రమాలను ఈ పాలకులు అనుసరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చదువు చెప్పగలిగినటువంటి వాతావరణం కావాలని చెప్పేసి మొదటి నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాము. ఆ రకమైనటువంటి వాతావరణం దశల వారీగా ఇప్పటికీ కొన్ని మార్పులు వచ్చాయి. భవిష్యత్తులో కూడా పూర్తిగా ఉపాధ్యాయుడు అనే వ్యక్తి చదువు చెప్పడానికి మాత్రమే ఉండాలనేటటువంటి లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాము. సార్, మీరు అన్నట్టుగానే ఉపాధ్యాయులు చదువు చెప్పడానికే అనుకున్నాం. మరి ఎందుకు స్టూడెంట్స్ అందరూ ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు? ఈరోజు రేషియో తీసుకుంటే దాదాపు మార్కెట్ని, ఎడ్యుకేషన్కి సంబంధించి 60% మార్కెట్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఆక్యుపై చేశాయి. మరి గవర్నమెంట్ విద్యారంగం ఇంత, మీరు అన్నట్టుగా ఉపాధ్యాయులు ఒక చదువు చెప్పడానికే కమిట్ అయ్యారు అనుకున్నాం. మరి ఎందుకు ఇంత రేషియో డిఫరెన్స్ ఉంది? ముఖ్యంగా 1991 నుంచి నూతన ఆర్థిక సరళీకరణ విధానాలు భారతదేశంలో ప్రవేశించినప్పటి నుంచి తీసుకుంటే, ఈ దేశంలో ఉన్నటువంటి వనరులను వినియోగించుకొని ఈ దేశంలో చదువుకున్నటువంటి వ్యక్తులు విదేశాలకు అక్కడికి వెళ్ళడము, అక్కడ సేవలు అందించడము, ధనార్జన ధ్యేయంగా, ఈ వ్యాపారీకరణ ధ్యేయంగా వాళ్ళ యొక్క లక్ష్యాలు ఉండడం అనేది కొద్దిగా మనకు ఇబ్బందికరమైన వాతావరణము. సో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యాలు ప్రవేశించినప్పటి నుంచి మార్కులే పరమావధిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు పుట్టినప్పటి నుంచినే ఐఐటీలు, జేఈలు అలాంటి వాటిని లక్ష్యంగానే పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు ప్రాథమిక విద్య కావచ్చు, ఉన్నత విద్య కావచ్చు, ప్రభుత్వ ఆధ్వర్యంలో అంత ఎఫెక్టివ్గా లేనటువంటి పరిస్థితి. అదే ఐఐటీలు తీసుకున్నా, అదేవిధంగా ఎన్ఐటీలు తీసుకున్నా, నీట్కి సంబంధించి మెడికల్ కాలేజీ తీసుకున్నా, ఎవరు తీసుకున్నా ఐఐటీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ప్రముఖ ఐఐటీల్లో సీట్లు కావాలని కోరుకున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా అలాంటి సీట్లు ఒక సాధారణ పౌరుడు మెడికల్ కోర్స్ చేయాలంటే ఈరోజు ప్రభుత్వ కళాశాలలో చదివే పరిస్థితి అయితే సుమారుగా 5-6 లక్షలతో తన కోర్సు కంప్లీట్ చేసే పరిస్థితి. అదే ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలో తీసుకుంటే ఒక మెడికల్ కోర్స్ చేయడానికి సుమారు ₹1 నుంచి ₹2 కోట్ల దాకా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు వచ్చాయి. అందుకని చెప్పేసి ఎప్పుడైతే విద్య ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి పోయిందో, ఈ మార్కులు అదేవిధంగా ర్యాంకులు ప్రధానంగా ఆ విద్యార్థులను ఆ రకంగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రైవేట్ పాఠశాలలో చదివి ఐఐటీలు, జేఈలో, జేఈ మెయిన్స్ అలాంటి వాటిలో అర్హత సాధించి అక్కడికి వెళ్ళిన తర్వాత
చాలా ఇబ్బందులు పడినటువంటి వాతావరణాన్ని కూడా మనం గమనిస్తున్నాం. సో అందుకని చెప్పేసినే విద్య అనేది ప్రభుత్వమే ఒక సామాజిక బాధ్యతగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగానే ఉండాలని చెప్పేసి యూటీఎఫ్గా మొదటి నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. సార్, మనం క్యాజువల్గానే తీసుకుంటే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియామకం జరగాలంటే టెట్ అని, డిఎస్సి అని, బీఈడి అని, డిఈడి అని రకరకాలైనటువంటి పారామీటర్స్ ఫిల్టర్ చేసి ఫైనల్గా అవుట్పుట్కి వచ్చేప్పటికీ మంచి నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులు బయటకు వస్తున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇంత నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులు బయటకు వచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఎందుకని ఉపాధ్యాయులు చదువు చెప్పడం లేదా, లేకపోతే పిల్లలు చేరడం లేదా, ఎందుకని స్ట్రెంత్ ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ యొక్క స్ట్రెంత్ పడిపోతుంది? మీరు చెప్పినట్టు ఈరోజు ఒక ఉపాధ్యాయుడిగా వ్యక్తి నియామకం కావాలంటే తప్పనిసరిగా ఆ శిక్షణకు సంబంధించినటువంటి ట్రైనింగ్ కోర్సులు, సెకండరీ గ్రేడ్ టీచర్ అయితే డిఎడ్ కానీ, అదే స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లు అయితే బీఈడి కానీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో మేమైతే లెక్కల పరంగా తీసుకుంటే, మాకున్నటువంటి సమాచారం తీసుకుంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళ దగ్గర బోధన చేసేటువంటి పరిస్థితి వచ్చింది. మీరు అనుకున్నట్లుగా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు బాగా చెప్తారా, ఇక్కడ బీఈడి, డిఈడి, ఎంఈడి చేసినటువంటి వాళ్ళు ఇక్కడ చదువు చెప్తారా? అదే ఇప్పుడు వాళ్ళకి సంబంధించి టెక్స్ట్ బుక్ లో అన్ని అంశాలను సమగ్రంగా అభివృద్ధి చేసే పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలు రూపొందించినటువంటి సిలబస్ ఉంటుంది. కానీ ప్రైవేట్ పాఠశాలలు ఈ గైడ్లు, మెటీరియల్స్ ఇలాంటి వాటిని ఒక మూస పద్ధతిలో ఒక విద్యార్థి ఈ అంశాన్ని నేర్చుకోవాలంటే అదే అంశం బట్టి పట్టించేటటువంటి విధానం వచ్చింది. దానికి తోడు తల్లిదండ్రుల యొక్క ఆలోచన కూడా, ఆవేదన కూడా, మా బిడ్డను ఎలాగైనా సరే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను, ఒక డాక్టర్ గాను ఆ పద్ధతిలోనే చూడాలని చెప్పేసి చూస్తున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఈరోజు ఇస్రో లాంటి సంస్థలు తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యను చదివి అన్ని అంశాలపైన సమగ్రంగా అవగాహన పెంచుకున్నటువంటి అలాంటి విద్యార్థులే ఇస్రో లాంటి సంస్థల్లో సైంటిస్టులుగా చేరుతున్నటువంటి పరిస్థితి. సో శాస్త్రీయంగా సైంటిస్టులుగా అభివృద్ధి చెందాలంటే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ పాఠశాలలోనే అందుతుంది. ఆ రకంగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు అనేవాడు మీరు చెప్పినట్టు ఎన్నికైన డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన తర్వాత, టెట్ ద్వారా క్వాలిఫై అయిన తర్వాత క్వాలిఫైడ్ పర్సన్ ను చదువుకు తప్ప వేరే అంశాలకన్నిటికీ కూడా ఈరోజు వేరే బోధనేతరమైనటువంటి పనులకు వినియోగించడం వల్లనే చదువు చెప్పలేకపోతున్నారు అనడమా మీ వాదన? ఇందులో 50% పైపడి బోధనేతర కార్యక్రమాలు మా యొక్క బోధన పైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో తీసుకుంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గతంలో అయితే సింగిల్ టీచర్సే అన్ని క్లాసులు చెప్పేటటువంటి పరిస్థితి వచ్చింది. ఒక ఉపాధ్యాయుడు 18 పీరియడ్లు ఒక రోజులో ఎలా చెప్పగలడు? ఒక విద్యార్థికి అన్ని రకాల అంశాలను ఆన్లైన్ చేయడంతో పాటు ఆ బోధనతో పాటు అన్నిటిని సమన్వయం చేసుకోవాలనుకుంటే ఆగమేఘాల మీద సమాచారాన్ని ఆన్లైన్ చేయాలనేటటువంటి సమాచారం కూడా అధికారుల నుంచి రావడము, ఆ రకంగా ఉండడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది ఒక సర్వే ప్రకారము 8వ తరగతి చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థికి పూర్తిగా మ్యాథ్స్ తను చేయలేనటువంటి పరిస్థితి ఉందని ఒక సర్వే తేల్చిందండి. దీనిపైన మీరేమంటారు? వాస్తవమే. అసలు రిపోర్ట్ను కనుక మనం పరిశీలన చేస్తే 1, 2 తరగతులకు సంబంధించినటువంటి అంశాలను 3, 4, 5 తరగతుల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఆ స్థాయిలను అందుకోలేనటువంటి పరిస్థితి చూసాము. దీనికి అంతటి కారణము ఉపాధ్యాయుల నియామకంలో ఎప్పటికప్పుడు ఒక ఉపాధ్యాయుడు రిటైర్ అయిన వెంటనే ఆ ఉపాధ్యాయుడి స్థానంలో కొత్త ఉపాధ్యాయుని నియామకం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా కాకుండా ఆ ఉపాధ్యాయులు ఎక్కువ మంది పిల్లలను దృష్టిలో పెట్టుకొని తరగతికి ఉపాధ్యాయుడు, అదే ప్రైవేట్ పాఠశాలలో తీసుకుంటే సెక్షన్కి ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు, ఆ సబ్జెక్టు చెప్పడానికి ఒక టీచర్ ఉంటారు, ఆ సబ్జెక్టును కరెక్షన్ చేయడానికి ఒక టీచర్ ఉంటారు, ఆన్లైన్ చేసేదానికి ఒక టీచర్ ఉంటారు. రమణ గారు, మీకు తెలుసో తెలియదు, ఉదయం 7 గంటల నుండి రాత్రి 6 గంటల వరకు కూడా ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు టైం టు టైం వెళ్తున్నారు, వస్తున్నారు. మీరు అన్నట్టుగా బోధనేతర సిబ్బంది పనుల వల్లనే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాం అనుకుంటే, మరి ఇక్కడ కూడా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఉదయం 7 నుంచి నైట్ 6 గంటల వరకు చేయించడం, మళ్ళీ వాళ్ళని క్యాంపెయిన్లు చేయించడం, ఇవన్నీ కూడా సహజంగా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏమి తేడా ఉంది? కరెక్ట్గా ఒక సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందంటారా దీనికి సంబంధించి? ముఖ్యంగా ఉపాధ్యాయుడితో పాటు తల్లిదండ్రుల యొక్క సహకారం అనేది కూడా ఈ పాఠశాలల్లో వాళ్ళ బిడ్డల యొక్క భవిష్యత్తును నిర్ధారిస్తుంది. ప్రభుత్వ బడుల్లో చదివేటువంటి విద్యార్థులను తీసుకుంటే వాళ్ళ సామాజిక నేపథ్యం కావచ్చు, ఆర్థిక నేపథ్యం కావచ్చు, వాళ్ళ యొక్క
స్థితిగతులను చూసుకుంటే ప్రైవేట్ పాఠశాలలో చదివించే తల్లిదండ్రుల కంటే కూడా వీళ్ళ యొక్క శ్రద్ధ అనేది బిడ్డలపైన తగ్గింది. సో ఇప్పుడు ఒక బిడ్డ ఆ తల్లిదండ్రులు వ్యవసాయ పనులు కావచ్చు, కూలి పనులు కావచ్చు, ఇతర పనులకు పోయి వచ్చిన తర్వాత వాళ్ళు అలసిపోతూ ఇతర సామాజిక మాధ్యమాలపైన ముఖ్యంగా టీవీలు కానీ, సెల్ ఫోన్లు కానీ అలాంటి వాటికి అలవాటు పడుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రులు పట్టణ ప్రాంతాలకు వస్తున్నారు. ఎందుకు, నా బిడ్డ ఎలాగైనా సరే మంచి చదువు అందుకోవాలా, చదివించాలని చెప్పేటటువంటి ఆలోచనతో వస్తున్నారు. సెల్ ఫోన్లు, ఈ టీవీలు ఇలాంటి మాధ్యమాలు కూడా పిల్లల యొక్క ప్రామాణికాలపైన కూడా ఒక ప్రభావం అనేది చూపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి యూటీఎఫ్గా మేము ఇప్పటికే అదనపు సమయం పనిచేయాలని చెప్పేసి మేము పిలుపునిచ్చాము. అదేవిధంగా బోధనేతర కార్యక్రమాలు ఏమన్నా ఉన్నా కూడా ఆ పాఠశాల అయిన తర్వాత మీ సంఘం తరఫున పిలుపునిచ్చారు దీనికి అవును అవును అంటే అదనపు సమయం కేటాయించి విద్యార్థులకి విద్యాబోధన చేయాలని అవును ఆ రకంగా మేము పిలుపునైతే ఇచ్చాము. చాలా ప్రాంతాల్లో మంచి ప్రమాణాలు వస్తున్నాయి. ప్రాథమిక పాఠశాల ఈ సంవత్సరం కొద్దిగా గాడిలో పడింది. ఎందుకంటే తరగతి ఉపాధ్యాయుడు అనేది రావడం అనేది మేము మొదటి నుంచి కూడా కోరుకున్నటువంటి అంశము. అయితే ఉన్నత పాఠశాలలో కూడా మంచి ప్రమాణాలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడానికి ఉపాధ్యాయుడిగా తను ఎంత సమయాన్ని బిడ్డతో బోధనకు కేటాయిస్తున్నాడు అనే అంశాన్ని కూడా మేము ప్రతి సమావేశాల్లోనూ, అదేవిధంగా అనేక సందర్భాల్లోనూ కూడా సదస్సులు పెట్టి ఉపాధ్యాయులను చైతన్యపరుస్తూ ప్రైవేటు పాఠశాలతో పోటీ కాదు కానీ మనం ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి మన బాధ్యత ఏమి అనేటటువంటి ఈ సదస్సులు ఇలాంటివి పెట్టి ఉపాధ్యాయులను అవేర్నెస్ చేస్తూ ముందుకెళ్తున్నాం. సార్, మీరు అనుకున్నట్లుగానే మనం తీసుకున్నట్లయితే ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా క్షమించాలి, ఇది జనం అనుకున్నటువంటి ఒక నానుడి. జీతాల కోసం ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కుతున్నారు కానీ సామాజిక అంశాలపైన కానీ వీళ్ళు స్పందించడం లేదు అన్నటువంటి ఒక ఆలోచన అయితే ఉంది. నిజంగానే ఉపాధ్యాయులు జీతాల కోసం మాత్రమే ఉద్యమాలు చేస్తారా? అభిప్రాయం పైన కొద్దిగా మేమైతే విభేదిస్తాము. ఎందుకంటే కరోనా వచ్చిన సందర్భంలో కావచ్చు, అదే ఆ సందర్భంగా అయితే మేము యూటీఎఫ్గా ఒక పిలుపునిచ్చాం. స్వచ్ఛందంగా మేమే కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసుకుని ప్రజలకు సేవలు అందించాం. సుమారు 3 కోట్ల రూపాయలు అప్పట్లో 2020-21 ప్రాంతంలో 3 కోట్ల రూపాయలను స్వచ్ఛందంగా విరాళాలు వసూలు చేసి నిత్యావసర వస్తువులు కావచ్చు, ఆరోగ్యకరమైన మెడిసిన్స్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిని కూడా మేము అందించాం. అదే సందర్భంగా ఎక్కడైనా బ్లడ్ డొనేషన్స్ కావాలంటే బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో ఆ బుడమేరు ప్రాంతంలో విజయవాడకు సంబంధించి అక్కడ జరిగినటువంటి ఆ వరద విపత్తు సందర్భాల్లో కావచ్చు, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం కానీ, భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, మెడిసిన్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా విపత్తులు వచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వము మా ద్వారా జీతాల నుంచి తగ్గించినా కూడా మేమే వాలంటరీగా చందాలు వేసుకునేసి ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో జీతాల కోసమే అనేది ఒక పెద్ద పొరపాటు. ఎందుకంటే జీతాలు అనేది వేతన సవరణ సంఘం అనేది నిర్ధారిస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా శాస్త్రీయంగా ఒక కుటుంబం ఎలా ఆరోగ్యంగా జీవించాలి, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి మంచి ఆరోగ్యంగా మంచి ఆహారం కావచ్చు, మంచి బట్టలు కావచ్చు, మంచి ప్రయాణ సౌకర్యాలు సింపుల్గా ఉండేదానికి కావాల్సినటువంటిది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ సంఘాల ద్వారా నియామకం అంటే సర్వే అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చి దానికి అనుగుణంగా జీతాలు పెంచుతారు. అయితే గత ప్రభుత్వ హయాంలో మాకు న్యాయబద్ధంగా మేము కష్టపడి దాచుకున్నటువంటి ఏపీజీఎల్ఐ సొమ్ము కావచ్చు, జెడ్పీపీఎఫ్ సొమ్ము కావచ్చు ట్రాన్స్పరెంట్గా లేకపోవడము కొద్దిగా ఆందోళన కలిగించినటువంటి అంశం. ఎందుకంటే మేము ఏదైనా రేపు బిడ్డల చదువు కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, ఇల్లు కట్టుకోవడం కావచ్చు, ఇలాంటి అంశాల కోసము మేము ఆ సేవింగ్స్లో దాచుకున్నటువంటి సొమ్మును విత్డ్రా చేసే క్రమంలో మా సొమ్మును ఎలా ఉందో తెలియనటువంటి పరిస్థితి. అందుకని చెప్పేసి ఇప్పటికీ కూడా 30,000 కోట్ల రూపాయలు ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన మా బకాయిలను ఇవ్వాలని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వానికి కావచ్చు మేము విన్నవిస్తున్నాం. అది అంటే ప్రభుత్వాలు ఉద్యోగ యొక్క సామాజిక భద్రతను దృష్టిలో పెట్టుకుని అమలు చేసినట్టు సొమ్ము కాబట్టి వాటిని అడుగుతున్నాం అంతే తప్ప కొత్తగా మేమేమి కేంద్ర ప్రభుత్వము ఏమో అక్కడి నుంచి ఇచ్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వము 1% డిఏ ప్రకటిస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 0.91 డిఏని ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క డిఏను కూడా బకాయిలు పెట్టుకుని అప్పటికప్పుడు ఇచ్చేస్తున్నది. పెండింగ్ ఉందంటారు ఉపాధ్యాయుల యొక్క ఫైనాన్షియల్ కి సంబంధించి. అవును సార్, ఇంకో వచ్చిన ప్రశ్న, బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలకు ఏమన్నా అంటే సంఘ నేతలకు ఏదైనా వెసులుబాటు ఉంటుందా? బదిలీలకు సంబంధించి అసలు
1998కు ముందు ఎవరైతే జడ్పీ పరిధిలో సమితి ప్రెసిడెంట్లు కానీ లేకపోతే రాజకీయ నాయకుల పలుకుబడి కానీ ఉన్న వాళ్లకు రికమెండేషన్ ద్వారా బదిలీలు పొందేవారు. ఆ కాలంలో కొద్దిగా డబ్బులు కూడా చేతులు మారి స్థానాలు కోరుకునే పరిస్థితి. 1998లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కౌన్సిలింగ్ విధానాన్ని మేము పోరాడి సాధించుకున్నాం. కౌన్సిలింగ్ విధానంలో వాళ్ళు పనిచేసే ప్రాంతాన్ని బట్టి కేటగిరీ 1 అయితే తక్కువ పాయింట్లు, కేటగిరీ 4 అయితే అంటే రోడ్డు రవాణా సౌకర్యం నేను అడుగుతున్నది కాదు సార్, ఉపాధ్యాయ సంఘ నేతలకి వెసులుబాటు ఉంటుందా? అదే సార్ చెప్తాం. ఆ రకంగా పాయింట్ల విధానాన్ని తీసుకొచ్చాం. అందులో భాగంగా ఉపాధ్యాయ సంఘ నేతలకు గతంలో అయితే ఫస్ట్ ప్రయారిటీ ఉపాధ్యాయ సంఘ నాయకులకు ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదైతే స్పౌజ్ 5 పాయింట్లు ఎట్లా ఇస్తారో ఆ పద్ధతిలోనే జిల్లా స్థాయిలో పనిచేసేటువంటి అధ్యక్షుడు కావచ్చు, ప్రధాన కార్యదర్శి కావచ్చు, రాష్ట్ర స్థాయిలో పనిచేసే అధ్యక్ష ప్రధాన కార్యదర్శి, ఆఫీస్ బేరర్స్, ప్రిన్సిపల్ ఆఫీస్ బేరర్స్ ఉన్నటువంటి వ్యక్తులకు 5 పాయింట్లు అదనంగా ఇచ్చి వాళ్ళ సీనియారిటీ ప్రకారము వాళ్ళు పొందినటువంటి సర్వీస్ని బట్టి వాళ్ళ పాయింట్లు బట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్లు కోరుకునేటువంటి సౌకర్యము ప్రస్తుతం అయితే ఉంది. సార్ మీరు అన్నట్టుగానే ఉపాధ్యాయ సంఘ నాయకులకి కొంత వెసులుబాటు అయితే ఉంది. దీన్ని ఆసరాగా తీసుకుని చాలా సంఘాలు వచ్చాయి. అన్ని సంఘాల నాయకులు కూడా ఈ ట్రాన్స్ఫర్స్లో కానీ ఈ యొక్క అవకాశం కోసం లీడర్లు అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. బట్ యూటీఎఫ్లో లీడర్షిప్ అలాగే ఉందంటారా, లేకపోతే మీరు ఏదైనా డిఫరెంటా? యూటీఎఫ్గా మేము కోరుకున్నది ఒకటే, ఉపాధ్యాయులు సజావుగా పనిచేసేటటువంటి వాతావరణం కల్పించడానికి నాయకత్వానికి కొద్దిగా వెసులుబాటు కావాలని కోరుకున్నాం. అంతే తప్ప మేము సౌకర్యంగా పనిచేయడం కోసము ఈ పాయింట్లు కావాలనేది మాకైతే మేము గొంతెమ్మ కోరికైతే కాదు. అంటే ఉపాధ్యాయ సంఘం ముసుగులో ఈ విధంగా బదిలీల నుంచి తప్పించుకోవడం ఒక కార్యక్రమం అయితే, సంఘాల పేరుతో లెటర్ ప్యాడ్లు అమ్ముకునేటువంటి సంఘాలు కూడా ఉన్నాయి, పత్రికల్లో వచ్చినాయి, మీడియాలో కూడా వచ్చిందండి. ఇది యూటీఎఫ్ అతీతమా, లేకపోతే యూటీఎఫ్ యొక్క నిర్మాణాత్మకంలో ఇది పకడ్బందీగా నిర్మాణం ఉందా? యూటీఎఫ్గా అయితే మేము పకడ్బందీగా నిర్మాణాత్మకంగానే వ్యవహరిస్తాం. మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, బైలా ప్రకారం సభ్యుడు మా కోరం ప్రకారం మా నిర్మాణాన్ని మేము సమీక్ష చేసుకొని కొత్త నిర్మాణాలను ఏర్పాటు చేసుకొని కొత్తగా ఎవరైతే బాధితుల్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే మేము ఈ రకమైన ప్రయోజనం ఉంటుంది. అంతేగాని బదిలీలు జరిగిన ప్రతి సందర్భంలోనూ కొత్తగా నాయకత్వాన్ని మేము పేపర్ మీద పుట్టించేటటువంటి సంఘం అయితే కాదు. నిర్మాణాత్మకంగానే ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ కొంతమంది ఉపాధ్యాయ సంఘం ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు అనేటువంటి ఒక సమాచారం అయితే అవుతుంది. రెండోది, ఉపాధ్యాయ సంఘ నాయకులు 24 గంటల డిఓ ఆఫీస్ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. అసలు ఏంటి, అసలు డిఓ ఆఫీస్లో ఏం పని ఉంటుంది? అంటే ఈ యొక్క వెసులుబాటు అంటే దీనికి మీ సంఘం అతీతమా, లేకపోతే అన్ని సంఘాలతో పాటు మీ నాయకులు కూడా యూటీఎఫ్ నాయకులు కూడా డిఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారా? ఆ ఉపాధ్యాయులను రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా చిత్రీకరించడం ఒకప్పుడు ఉన్నటువంటి నానుడి. ఇప్పుడు ఉపాధ్యాయుడికి గౌరవమైన స్థానాన్ని సంఘాల ద్వారా మేము ప్రభుత్వాలతో పోరాడి సాధించుకున్నాము. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మేమైతే క్షమించేది అయితే లేదు. యూటీఎఫ్ లో మాత్రం అలాంటి వ్యక్తులు ఎవరు లేరు. సాధారణంగా ఆయన టీచర్గా ఉన్న సమయాన్ని, బోధన సమయాన్ని 9 నుంచి 4 గంటల వరకు స్కూల్లోనే ఉండాలి. ఇతర సమయాల్లో పాఠశాల నుంచి బయట రావాలంటే తప్పనిసరిగా తనకున్నటువంటి సెలవు పెట్టుకొని తనకున్నటువంటి ప్రొవిజన్ ఉపయోగించుకొని డిఓ కార్యాలయాలకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాట్సాప్లు వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది ఉపాధ్యాయ సంఘ నాయకులు చుట్టూ కాకపోయినా కూడా కార్యాలయాలకు నేరుగా కాంటాక్ట్ కావడం అనేది కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో యూటీఎఫ్ గా బోధన సమయం తర్వాతనే మేము కార్యాలయానికి వచ్చి జిల్లా వ్యాప్తంగా వచ్చేటటువంటి ఉపాధ్యాయ సమస్యను అధికారుల దృష్టికి ప్రాతినిధ్యాల రూపంలో తీసుకెళ్లడము, వాటిని ఫాలోఅప్ చేయడము, పరిష్కారం చేయడము, నిజాయితీగానే పనిచేస్తున్నటువంటి సంఘంగా మేము యూటీఎఫ్ గా మేము గట్టిగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సిబిఎస్ సిలబస్ లో ఉత్తీర్ణత శాతం 90% ఉంది. అదే విధంగా స్టేట్ బోర్డుకి వచ్చేపాటికి ఈ యొక్క ఉత్తీర్ణత శాతం 70% పడిపోయింది. అంటే ఈ యొక్క డిఫరెన్స్ ఎందుకు ఉందంటారు ఉత్తీర్ణత శాతం సంబంధించి? సిబిఎస్ఈ విధానం అనేది కేంద్ర దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి సిస్టము. అందులో కొద్దిగా విద్యార్థులకు ఆసక్తి కానీ తల్లిదండ్రులకు ఆసక్తి కానీ అందుపైన కొద్దిగా అవగాహన ఉంది. విద్యార్థుల మేధో శక్తిని కూడా అందులో ఎక్కువ మంది పరిశీలన చేసుకోవడానికి మంచి అవకాశము. అయితే విద్యార్థి బోధన అనేది అక్కడ విద్యార్థి చుట్టూ కృత్యాధార పద్ధతిలో బోధన అనేది జరుగుతుంది. సో తన చుట్టూ ఉన్నటువంటి అంశాలను ఒక అంశాన్ని
ఎలా దాన్ని కొత్తగా మనం ఇన్నోవేటివ్ గా చూపించాలి అనేటటువంటి పద్ధతిలో టీచింగ్ విధానం కానీ, అదేవిధంగా ఈ సాంకేతిక విధానం, ఈ సామాజిక మాధ్యమాల్లో ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, లేకపోతే ఐఐపి ప్యానల్ ద్వారా కావచ్చు, ఇలాంటి మెటీరియల్ విరివిగా లభిస్తుంది. సో అట్లా జాతీయ స్థాయిలో ఆ పరిశోధనకు సంబంధించి, జాతీయ పరిశోధన సంబంధించి ఆ అంశాలు బాగా ఉన్నాయి. మన రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే జనరల్ గా సిబిఎస్ అంటే బాగా చదివే వాళ్ళు అనేటటువంటి ఒక ఆలోచన ఉంది. రాష్ట్రంలో రాష్ట్ర సిలబస్ ఇప్పుడు మెడిసిన్ కానీ నీట్ ద్వారా, అదేవిధంగా జేఈ కానీ అలాంటి వాటికి సిబిఎస్ఈ ప్రామాణికతగానే తీసుకుంటారు. అందుకని చెప్పేసి ఆ డెప్త్ గా ఉన్నప్పటికీ విద్యార్థుల యొక్క ఐక్యూ కూడా బాగుంటుంది. అలాంటి స్టూడెంట్సే ఈ సిబిఎస్ఈలో ప్రవేశం అనేది పొందుతారు. రాష్ట్ర సిలబస్ తీసుకుంటే, స్టేట్ బోర్డు సంబంధించి సిలబస్ తీసుకుంటే, ఇక్కడ ఈ రాష్ట్రంలో తీసుకుంటే బోధన డైట్లు, ఉపాధ్యాయులను శిక్షణగా తయారు చేసేటువంటి డైట్లో ఖాళీలు అనేటివి రెగ్యులర్ నియామకాలు జరగలేదు. ఈ మధ్య కాలంలోనే డెప్యుటేషన్ ద్వారా నియామకం చేస్తున్నారు. అదేవిధంగా ఇన్ సర్వీసు శిక్షణ కానీ, బీఈడి పొందేటటువంటి కాలేజీలో కానీ రెగ్యులర్ పోస్టులు లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో ఉపాధ్యాయులను విద్యను పర్యవేక్షించేది చేయడానికి ఈరోజు ఎంఈఓ పోస్టులు కావచ్చు, డివైఓ పోస్టులు కావచ్చు, డిఓ పోస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా బోధనతో సంబంధం లేనటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ రావడం వల్ల వారికి పూర్తిగా ఈ అంశాలపైన అవగాహన లేకపోవడం వల్ల కొద్దిగా ఈ సిలబస్ పైన కొద్దిగా ఎక్కువ ఫోకస్ పెట్టలేనటువంటి పరిస్థితి వచ్చింది. సో ఏదేమైనప్పటికీ గ్రాడ్యువల్ గా సిబిఎస్ఈ స్థానంలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సిలబస్ కూడా తీసుకొని వచ్చి ఆ స్థాయికి తీసుకెళ్ళాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా. మరి కేరళ లాంటి రాష్ట్రాల్లో 100% ఉంది అది. వాళ్ళకి మనకి ఏంటి తేడా? కేరళ అనేది ఒక మంచి భారతదేశంలోనే మంచి నమూనా, పాఠశాల విద్యకు సంబంధించినటువంటిది మంచి నమూనా. అక్కడ స్థానిక సంస్థలు, ముఖ్యంగా పంచాయతీలకు అధికారాలు ఇచ్చారు. ఆ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ జస్ట్ లైక్ కామన్ స్కూల్ సిస్టమ్ లాగా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పాఠశాలలోనే చదివే విధంగా పంచాయతీ ఎవరైతే ప్రతినిధి ఉంటారో ఆయనకు పూర్తిగా అధికారాలు. ఉపాధ్యాయుడు ఎలా, అతని క్వాలిఫికేషన్స్ ఏమి, అతను ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాడు, ఆ ఉపాధ్యాయుడితో పాటు పిల్లల యొక్క వాళ్ళకు అన్ని రకాలుగా పౌష్టికాహారం కావచ్చు, పుస్తకాలు కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము అక్కడ ఎక్కువగా ప్రాథమిక విద్యకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఒక పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆ పాఠశాలలో చదవడం అనేది తరగతిగా ఉపాధ్యాయుడు, ముఖ్యంగా లిమిటెడ్ సీట్లు అనేది ఉంటాయి ఒక సెక్షన్ కు, అట్లా తరగతిగా ఉపాధ్యాయుడు ఉండి ఆ విద్యార్థుల యొక్క సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం చాలా సీరియస్ గా పనిలో ఉండి ఉంది కాబట్టి ఆ కేరళ అనేది మంచి నమూనాగా ఉంది. అక్కడ ప్రమాణాలు కూడా చాలా బాగున్నాయని చెప్పేసి అక్కడ చదివినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఎక్కడ పోయినా బాగా సెటిల్ అవుతున్నారు. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఏ దేశానికి వెళ్ళినా కూడా ఏదో రంగంలో మంచి స్థాయిలో రాణిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. సార్, విద్యారంగానికి ఇప్పటి వరకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి. అయినా విద్యార్థుల యొక్క మేధోశక్తి మీరు చెప్పినట్లుగా అంత పెరగడం లేదనేది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం. అదేవిధంగా డ్రాప్ అవుట్స్ కూడా మిగిలిపోతున్నారు. మొత్తం ఈ యొక్క పరిణామానికి మీ సంఘం యూటీఎఫ్ గా మీరు ఏం సజెషన్ చేస్తున్నారు? విద్యారంగానికి పెట్టే ఖర్చును అది ఒక పెట్టుబడిగా చూడకూడదు. అది భవిష్యత్తు భారతదేశ పౌరులను తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. కొఠారి కమిషన్ గారు చెప్పినట్టు విద్యకు ఇవ్వాల్సిన బడ్జెట్ గతంతో పోలిస్తే ఈ బడ్జెట్ లో అంకెల్లో పెరిగిన శాతాల్లో పోల్చుకుంటే చాలా తగ్గింది. సో ఇలాంటి పరిస్థితుల్లో విద్య పైన ఇంకా ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఉపాధ్యాయ పోస్టుల రిక్రూట్మెంట్ కావచ్చు, అదేవిధంగా టెక్నాలజీని అందిపుచ్చుకోవడం కావచ్చు, పిల్లలకు ఇవ్వాల్సినటువంటి వాటిలో మిడ్ డే మీల్స్ కావచ్చు, ఈ మధ్యకాలంలో కొద్దిగా బడ్జెట్ అనేది వాటిపైన ఫోకస్ పెట్టి మానిటరింగ్ చేస్తున్నారు. పాఠశాలల యొక్క స్థితిగతులు కూడా కొద్దిగా మారాయి. సో ఆ రకంగా మారిన గతంలో మేము పాఠశాలలో గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు పేరుతో నిర్వహించినటువంటి పాఠశాలలో ఉపాధ్యాయులుగా మాకు అంత ప్రవీణ్యం లేకపోయినా కూడా మంచి కార్యక్రమంగానే మేము భావిస్తున్నాం. పాఠశాల రూపురేఖలు బాగా మారాయి. గతంతో పోలిస్తే పాఠశాలలు చూడడానికి అందవిహీనంగా ఉండేటువంటి పరిస్థితి, తాగడానికి మంచినీరు కావచ్చు, అదేవిధంగా టాయిలెట్స్ కావచ్చు, అదేవిధంగా మంచి ఫ్యాన్లు కావచ్చు, డెస్క్లు కావచ్చు, ఇలాంటివి లేనటువంటి పరిస్థితి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపొందించుకున్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఉన్నటువంటి జీతాలను కూడా, అంటే ఉపాధ్యాయులకు అదేవిధంగా పదవి విరమణ చెందినటువంటి ఉపాధ్యాయులు కూడా జీతాలను కూడా బడ్జెట్ లో పెట్టి చూపించడం వల్ల ఎక్కువగా చూపించేటువంటి పరిస్థితి. సో విద్యార్థులకు
మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడానికి బడ్జెట్ ని పెంచాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ఒక ఉపాధ్యాయుడు రిటైర్ అయితే వెంటనే మరో ఉపాధ్యాయుని నియామకం చేసి ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యూటీఎఫ్ గా అయితే మేము ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు ప్రాతినిధ్యాల రూపంలో తీసుకెళ్తున్నాము, అదేవిధంగా రాయబారాలు చేస్తున్నాము. అయితే మన రాష్ట్రంలో మేమైతే ఈ నూతన ప్రభుత్వం వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాం. విద్యాశాఖ మంత్రిగా యువకులు నారా లోకేష్ బాబు గారు బాధ్యతలు స్వీకరించారు. ప్రోగ్రెసివ్ గా రాష్ట్రాన్ని నమూనాగా తీసుకెళ్తామని చెప్పేసి వచ్చే క్రమంలో ఉపాధ్యాయులుగా మనం చాలా సహకారం ఇచ్చి మన ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేద్దామని చెప్పేసి చూసాం. అయితే నేటి వరకు కూడా సంఘాలను ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో కూర్చోబెట్టి మాట్లాడినటువంటి దురదృష్టకరమైనటువంటి వాతావరణం ఉంది. సో ఎప్పుడైతే ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుడితో ఆ శాఖను పర్యవేక్షణ చేసేటటువంటి అధికారి ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో, ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో అవకాశం కల్పిస్తే కొటారియా కమిషన్ సిఫారసులు ఇంతవరకు అమలు కాలేదంటారు. పూర్తిగా అయితే అమలు కాలేదని అయితే మేము అభిప్రాయపడుతున్నాం. మరి 45 సంవత్సరాల నుంచి కొటారియా కమిషన్ యొక్క సిఫారసులు అమలు చేయాలని పోరాటం చేస్తూనే ఉన్నారు కదా, ఎంతవరకు సక్సెస్ అయ్యారు? అదే కామన్ స్కూల్ సిస్టమ్ అనేది చాలా మెయిన్. ఒక గ్రామ పంచాయతీ పరిధిలో సాధారణ వ్యక్తి దగ్గర నుంచి ఆ ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడే చదువు అనేది అభ్యసించాలనేది ప్రధానమైనటువంటి కామన్ స్కూల్ సిస్టము. సో అది రావాలంటే పైనుంచి కింద వరకు అందరిలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అభిప్రాయపడతాం. సార్, ఈ యొక్క రాష్ట్రంలో యూటీఎఫ్ బలమైన సంఘం, అందులో ఈ యొక్క చిత్తూరు జిల్లాలో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మీ యూటీఎఫ్ కి సంబంధించి 2 దఫాలుగా 2 ఎమ్మెల్సీలు ఎన్నికైనటువంటి సందర్భం కూడా అందరికి తెలిసిన సబ్జెక్ట్. 2 ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఇంత పెద్ద కాంపిటీషన్ లో కూడా రాజకీయ పార్టీలతో పోటీ పడి కూడా యూటీఎఫ్ నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించారు. మరి ఈ మధ్య కాలంలో ఎందుకని ప్రాతినిధ్యం తగ్గింది? అంటే యూటీఎఫ్ పైన నమ్మకం లేదా ప్రజలకు కానీ ఉపాధ్యాయులకు కానీ? ఎందుకు మీ యొక్క ప్రతినిధుల్ని గెలిపించలేకపోయినారు? రాజ్యాంగం కల్పించినటువంటి ఒక ప్రొవిజన్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేయడం కావచ్చు, పట్టభద్రుల్లో చదువుకున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, ప్రజాప్రతినిధులను వాళ్ళు చట్టసభలకు పంపిస్తే ఒక ప్రోగ్రెసివ్ గా మంచి సమాజాన్ని తయారు చేయడంలో వాళ్ళ భాగస్వామ్యం, వాళ్ళ నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి ఎమ్మెల్సీ వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే 2007లో ఎమ్మెల్సీ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించిన తర్వాత వరుసగా 3 దఫాలుగా యూటీఎఫ్ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయం సాధించడం అనేది జరిగింది. సో రాజకీయ నాయకులకు ఈరోజు మనం కూడా ఏదో రూపంలో సులభంగా ఒక పదవిని పొందాలా అనే పద్ధతిలో కొద్దిమంది ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి స్థానాల్లో కావచ్చు, ఇతర గ్రాడ్యుయేట్కి సంబంధించి స్థానాల్లో కావచ్చు, వాళ్ళు దీనిపైన ప్రత్యేకంగా కన్నువేసి ఏదైతే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువగా మనం ఫోకస్ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు దానిపైన దృష్టి పెట్టారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలకు తీసుకుంటే మేమైతే సాక్ష్యాధారాలతో సహా ఇచ్చాం. సాధారణంగా ఉన్నత పాఠశాలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులకు ఓటు హక్కు ఉంటుంది. కానీ ప్రైవేట్ పాఠశాలలో కావచ్చు, ప్రైవేట్ కాలేజీల్లో కావచ్చు, ఎప్పుడో పనిచేసే రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, అటెండర్లు కావచ్చు, వాచ్మెన్లు కావచ్చు, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, అందరూ కూడా ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది. మేము ఆధారాలతో సహా ఈ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయుల మేధావులు ఎన్నుకోవాలని చెప్పేసి అనేక సందర్భాల్లో మేము వినతి పత్రాలు ఇచ్చాం. మేము కొన్ని బోగస్ ఓట్లు వచ్చాయి, దీన్ని తీసివేయండి అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళేమో మేము ఇచ్చిన లిస్ట్ చూసుకుని వెరిఫై చేసి తీసేశారు. కానీ కొత్తగా మరి కొద్దిమంది ఆ ఎన్నికల్లో కొద్దిమందికి అర్హత లేని వాళ్ళకి అవకాశం కల్పించి వాళ్ళ యొక్క ప్రాబల్యం అనేది ఇప్పించుకోవడం జరిగింది. సహజంగా దాంతోపాటు ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో కూడా ఒక 2-3 సంఘాలు కూడా పోటీ పడడం వల్ల మేమైతే మేము ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల మధ్య పోటీ ఉండడము, ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులను ఈజీగా వాళ్ళు మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితి రావడం వల్ల మేము స్వల్ప ఓట్లతో స్థానం అనేది కోల్పోవడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ యూటీఎఫ్ లో వివిధ పదవులు అనిపించినటువంటి వారి యొక్క వెన్నుపోటు వల్లనే 2 ఎమ్మెల్సీలు కూడా ఓడిపోయినారు అన్నటువంటి ప్రచారం అయితే ఉంది. ఇప్పుడు సహజంగా మా సంఘంలో నాయకత్వ స్థానంలో ఉన్న వాళ్ళకి ప్రజాప్రతినిధులుగా వెళ్ళాలి అనే ఒక ఆశగానే వచ్చిందంటే ఆయన సంఘ నాయకుడిగా ఎవరు కానీ పనిచేయలేరు, పనికిరాడు. మరి మీ సంఘ నాయకులనే కదా ఇందాక 3 సార్లు ఎమ్మెల్సీ ఎన్నుకున్నారు వాళ్ళందరూ కూడా. విట బాలసుబ్రహ్మణ్యం గారు తీసుకుంటే ఆయన ఒక మంచి మేధావి, ఎప్పుడు పిల్లల కోణంలోనే పనిచేసేవారు. ఉపాధ్యాయులు ఎవరు కూడా బడి దొంగలుగా మారకూడదని చెప్పేవారు. నిరంతరము పిల్లల అభివృద్ధి కోసము ఆయన చట్టసభల్లో మాట్లాడేవారు. క్షేత్రస్థాయికి వస్తే సదస్సులో కూడా విద్యార్థుల
దృష్టిని పెట్టుకొని మాట్లాడేవారు. ఫైనల్ గానే టీచర్ యొక్క అంశం. సో ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైతే ప్రభుత్వం అలవెన్స్లు ఇచ్చిందో ఆ అలవెన్స్లకు మాత్రమే తీసుకొని పనిచేసినటువంటి వ్యక్తి. ప్రతి రూపాయి కూడా ఆయన జవాబుదారీగా ఖర్చులు పెట్టి, ప్రయాణం చేసినప్పుడు ఎంత ఖర్చు అయింది, ఎక్కడైనా భోజనాలు తింటే ఎంత ఖర్చు అయింది, ప్రాతినిధ్యాలప్పుడు వచ్చిన వాళ్ళకు ఎంత ఖర్చు పెట్టారు, జమా ఖర్చులు, సాహిత్యానికి సంబంధించి పుస్తకాలు ప్రింట్ చేయడము, పాఠశాలకు పంపించడము, ఇలాంటివన్నీ కూడా చేశారు విఠ బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఒక ఆదర్శంగా నిలిచారు. అయితే కొద్దిమంది వ్యక్తులను రకరకాల కేసుల పేరుతో ఇబ్బందులు పెట్టడం వల్ల వాళ్ళు గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్సీ పైన తప్పుడు కేసులు ఆ ప్రభుత్వం పెట్టింది. ఆ కేసుల నుంచి బయటపడడానికి ఆ వ్యక్తులు కొద్దిగా పక్కదారిని పట్టినటువంటి పరిస్థితి గమనించవచ్చు. మీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు పక్కదారి పట్టారంటారు. వారైతే సంఘంలో ఉన్నప్పుడు సంఘపక్షానిగా మేము ప్రతినిధిగా పంపించినప్పుడు ఉపాధ్యాయ విద్యారంగ శ్రేయోభిలాష కోసమే పనిచేయమని చెప్పేసి మేము కూడా సంఘం ఆదేశించింది. ఆ రకంగానే పనిచేశారు. చివరిగా ఎందుకు ఆ రకంగా తప్పుదారిలో పట్టారో మాకైతే అర్థం కాలేదు. సో ఇప్పటికైతే మేమైతే కొద్దిగా చింతన అనేది జరిగింది. ఎందుకంటే పదే పదే ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో మరో అవకాశం కావాలని కోరారు. సో అదైతే మేము అవకాశం లేదు కాబట్టి వెన్నుపోటు పరిచారు. దాన్ని అయితే మేము కొత్త వ్యక్తికి అవకాశం వల్ల, ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తికి అవకాశం అవకాశం ఇవ్వలేదు కాబట్టి వెన్నుపోటు పొడిచారు. ఆయన వల్లనే ఓటమి కొత్త, అది కూడా ఒక కారణం అనుకుంటారు. నేను అది కూడా నేనైతే డైరెక్ట్ గా చెప్పలేను. సరే అండి, ఇప్పుడు మీరు అన్నట్లుగా కేసులకు సంబంధించి ఉపాధ్యాయుల పైన ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. ఉపాధ్యాయులు అంటేనే చేతులెత్తి దండ పెట్టి సమాజమే కాదు మొత్తం ఈ యొక్క ప్రపంచమే ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయుల పైన అక్కడక్కడ ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. ఒక సర్వే ప్రకారం గతంలో కన్నా కూడా 30% ఎఫ్ఐఆర్లు ఉపాధ్యాయుల పైన నమోదయ్యాయి. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్లో వచ్చినటువంటిది. అసలు ఈ పరిస్థితి, అసలు దీన్ని చర్చించుకోవడానికే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంట? ఉపాధ్యాయుడికి ఉన్నటువంటి స్థానం ఎక్కడ మిస్ అవుతారు? ఉపాధ్యాయుడు అనేవాడు మీరు చెప్పినట్టు ఆదర్శంగా ఉంటారు కూడా. అయితే మీరు చెప్పిన కేసులు అనేది వ్యక్తిగత కుటుంబాల్లో ఆస్తి తగాదాలు కావచ్చు, లేదు వాళ్ళ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేయడం కావచ్చు, లేదు ఆర్థికంగా ఎవరి దగ్గర అప్పులు తీసుకునేసి వడ్డీలు కట్టలేకన్నా చెల్లించలేని పరిస్థితుల్లో కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి కేసులు అవి సెటరేట్ చేయడానికి డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసి ఎవరైనా జెన్యున్ గా తప్పు చేస్తుంటే వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తారు. అదేవిధంగా ఇంకేదైనా వేరే విద్యార్థుల పట్ల అభ్యర్థులకు విద్యార్థులకు సంబంధించి కొద్దిమంది గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయంగా జోక్యం అనేది కూడా పెరిగింది. అదేవిధంగా పిల్లల యొక్క తన బిడ్డల కంటే కూడా ఎక్కువగా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడి పైన ఉంది. ఆ రకంగా తన బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటేనే ఆ బిడ్డల యొక్క విద్యాబుద్ధులు మనము వాళ్ళలో మంచి వాల్యూస్ ను, నైతిక విలువలను పెంపొందేదానికి అవకాశం ఉంటుంది. అయితే నాకు తెలిసినంత వరకు 1-2 జరిగాయి తప్ప మీరు అనుకున్నట్టు 30% కేసులు అనేది లేదు. గతంలో కన్నా కూడా 30% అంటే మొత్తం కేసుల్లో నేను చెప్పడం లేదు, గతంలో ఉన్నటువంటి కేసులతో పోల్చుకుంటే ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్నాయి. అంటే ఈ సంవత్సరానికి ఇంకో సంవత్సరానికి పోల్చుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. అసలు ఉపాధ్యాయులకి విద్యార్థికి ఉన్నటువంటి బంధం ఎక్కడ దెబ్బతిందంటారు? ఖచ్చితంగా ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య ఒక మంచి అవినాభావము సంబంధం అనేది ఉండాలి. ఈ మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు, విద్యార్థులకు ట్యాబుల ద్వారా విద్యా అభివృద్ధిని పెంపొందించాలని చూశారు. కానీ అక్కడక్కడ విద్యార్థులు దారి తప్పిన పరిస్థితి. అలాంటి దారి తప్పిన పరిస్థితిలో ఆ విద్యార్థులను గాడిలో పెట్టే క్రమంలో తల్లిదండ్రుల యొక్క కోఆపరేషన్ కావచ్చు, సమాజం యొక్క కోఆపరేషన్ కావచ్చు, లేదు ఉపాధ్యాయుడిగా దండించిన సందర్భాల్లో ఉపాధ్యాయులను టార్గెట్ గా పెట్టుకొని బుక్ చేసినటువంటి పరిస్థితి మేము గమనించాం. సో తప్పు చేసిన వాళ్ళకి, అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పేసి యూటీఎఫ్ గా అయితే మేము ఖచ్చితంగా అలాంటి ఉపాధ్యాయులకు ఎవరికి కానీ మద్దతుగా నిలబడినటువంటి పరిస్థితి. సార్ మీరు అన్నట్టుగానే ఈ బైజూస్ లాంటి సంస్థలను కూడా ట్యాబ్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా అంటే డిజిటల్ విధానాన్ని విద్యా వ్యవస్థలో ప్రాథమిక స్థాయి నుంచి ప్రవేశపెట్టాలన్నటువంటి ఒక ఆలోచన అయితే ఉన్నట్టుంది. ఈ డిజిటల్ విద్యా విధానం బెటరా, ఫిజికల్ బుక్స్ బెటరా? సార్ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అనేది ఒక 30 నుంచి 40% అవసరం. ఎందుకంటే
పోటీ ప్రపంచంలో మారుతున్నటువంటి అంశాలను కూడా అవగాహన చేసుకోవడానికి. అదే ఫస్ట్ ప్రయారిటీ అనుకోవడము ఒక పెద్ద చారిత్రాత్మకమైనటువంటి తప్పు. సో విద్యార్థికి ఉపాధ్యాయుడికి నేరుగా ఇంటరాక్షన్ అనేది ఉంటే ఆ విద్యార్థిలో నైతిక విలువలు పెంచడానికి, కమిట్మెంట్ పెంచడానికి, తన ఆలోచన విధానాన్ని మార్పు చేయడానికి ఆ ఇంటరాక్షన్ అనేది చాలా అవసరం. కాబట్టి విద్యార్థికి ఉపాధ్యాయుడికి నేరుగా ప్రత్యక్ష సంబంధం ద్వారానే బోధన చేయడం అనేది ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మేము అభిప్రాయపడుతున్నాం. సార్, చివరగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే విద్యను అభ్యసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఇది ఎక్కువ శాతం ఉంది, పట్టణ ప్రాంతాల్లో కొంత తక్కువ శాతం ఉంది. ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అంశం. మీ సంఘంగా ఈ పరిణామాన్ని ఏ విధంగా చూస్తారు? ఒక సామాజిక అంశంగా చూస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా కోణం ఇందులో ఉందా? మీరు చెప్పినట్టు ఈరోజు 44% మాత్రమే ప్రభుత్వ బడుల్లో చదివేటువంటి పరిస్థితి. ఆ 44%లో 95% ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పిల్లలు మాత్రం చదువుతున్న పరిస్థితి కూడా మేము చూసాం. ఒక పరిస్థితి ఏమిటంటే 10వ తరగతి విద్యార్థి పరీక్షలు రాసేటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి తన పనులు చూసుకుంటూ చదువుకొని ఎగ్జామ్ రాసే విద్యార్థికి, అదేవిధంగా ఒక చదివే విద్యార్థికి తల్లిదండ్రులు ఒక మంచి అకామిడేషన్ ఇచ్చి, మంచి సపోర్టింగ్ అంటే టీ పెట్టించడము, మంచి స్ట్రెంత్ ఫుడ్ ఇవ్వడము, నైట్ కేరింగ్ తీసుకోవడము, అలాంటి సిస్టమ్ అనేది రావడం వల్ల పోటీ అనేది కొన్ని వర్గాలకు అలాంటి సపోర్ట్ అనేది ఉంది. మన బిడ్డను మనం ఎలాగైనా సరే ఏదో ఒక స్థాయికి తీసుకెళ్ళాలి అని చెప్పేటటువంటి పోటీ అనేది రావడం జరిగింది. సో కొన్ని ఉన్నత వర్గాలకు సంబంధించిన పిల్లల్లో వాళ్ళని ఎలాగైనా సరే ఈ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు వ్యాన్ రూపంలో ఊర్లోకి రావడము, దానికి తోడు ఈ గత 6-7 సంవత్సరాల నుంచి గ్రాడ్యువల్గా ప్రభుత్వ విద్యను ప్రైవేట్ పాఠశాలకు దారాదత్తం చేయడం కోసం అమ్మఒడి అనేది గతంలో ఒకరికనేది ప్రవేశపెట్టారు. ఒక తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలను ఒకరికనేది ఇచ్చారు. దాన్ని ఆసరా చేసుకొని ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళారు. అదేవిధంగా ఇప్పుడైతే ప్రస్తుత ప్రభుత్వం అయితే వాళ్ళ పాలక విధానాల వల్ల తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇవ్వడం అనేది జరిగింది. ఆ రకంగా చాలా మంది ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. మేము తినకపోయినా సరే మా బిడ్డలను ఎలాగైనా సరే కష్టపడి చదివించాలా, మంచి విద్యను అందించాలా అనే ఆలోచనతో ఎక్కువ మంది ప్రైవేట్ పాఠశాలకు అలాగే ఉంటుంది. తినకనా బిడ్డ చదివించాలని. సార్, మీరు అన్నట్లుగా ఎంతమంది ఉపాధ్యాయ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు చదివిస్తున్నారు సార్? ఇదైతే చాలా కఠినమైనటువంటి ప్రశ్నే, వాస్తవాలు ఒప్పుకోవాల్సిందే. మాకు తెలిసినటువంటి సమాచారము ఒక 4 to 5% పిల్లలు మాత్రమే ప్రాథమిక విద్యలో పిల్లలను చదివిస్తున్నటువంటి పరిస్థితి. 10% లోపలే ఉన్నత విద్యలో హై స్కూల్స్లో చదివేటటువంటి పరిస్థితి. సో కళాశాల స్థాయికి వచ్చే కొందికి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కళాశాలలు లేవు, జూనియర్ కాలేజెస్ లేవు. దేశవ్యాప్తంగా తీసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా 10% మాత్రమే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది ఉంది. సో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో, కార్పొరేట్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఒకేసారి ఇంటర్మీడియట్కి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడేదానికన్నా గ్రాడ్యువల్గా మనకు సౌకర్యాలు ఉన్నాయి కదా, కొద్దిగా ఏదో మన బిడ్డలు కూడా ఆ ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రైవేట్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి నేను చేద్దామనేటువంటి ఆలోచన అనేది ఉంది. అయితే ఉపాధ్యాయుడు అనేవాడు తను చెప్పే పాఠశాలలో చాలా మంది ఉపాధ్యాయులు అయితే తమ పిల్లల్ని చేర్పించారు. ఆ రకంగా మీరు వాస్తవాన్ని అయితే మేము అంగీకరిస్తున్నాం. సో మాతో పాటు మిగిలిన వాళ్ళ వర్గాల్లో కూడా మార్పు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో బిడ్డలు చదివించేటటువంటి వాతావరణం రావాలని మేము ఆశిస్తున్నాం. ఎంతమంది మీ సంఘంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి నాయకులు ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు? ఆ సంఖ్యను అయితే నేను స్పష్టంగా అయితే చెప్పలేను. ఆదర్శంగా అయితే ఉన్నది మాకు. మన జిల్లాలో కూడా చాలా మంది మనం చూసాం, డిఓ పిల్లలు కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదివినటువంటి సందర్భాలు కూడా చూసాం. చాలా మంది పిల్లలు కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదివించినటువంటి పిల్లల్ని కూడా చూస్తున్నాం. అంటే ఉపాధ్యాయులకే వాళ్ళ చదువు మీద నమ్మకం లేదు అనేది ప్రజలు అనుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది వాస్తవం. మనం అనుకున్నా అనుకోకపోయినా ఉపాధ్యాయులు చెప్పేటువంటి చదువు మీద నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు పెట్టిన చదివించడం లేదనేది ఒక సమాజంలో జరుగుతున్నటువంటి చర్చ. ఇది విస్తృతంగా జరుగుతుంది, అందరూ అడగలేకపోతారు. యాజ్ ఎ జర్నలిస్ట్గా నేనైతే అడుగుతున్నాను. నమ్మకం అనేది లేకపోవచ్చు, కానీ ఈరోజు పరిస్థితిలో మేము పరిశీలన చేసిన దాంతో
ఆ చదువు చెప్పడానికి కావాల్సిన వాతావరణం మన బడుల్లో ఈ రోజు కూడా రాలేదు. అలా టీచర్ను చదువుకు చెప్పేటటువంటి వాతావరణం కల్పిస్తేనే కొంచెం అనేది మామూలు ప్రజలకు నమ్మకం వస్తుంది. టీచర్లు కూడా ఆ రకంగా నమ్మకం అనేది వస్తుందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. సార్, చివరిగా మీరు అన్నట్టుగానే విద్య వ్యాపారంగా మారింది. ఎక్కడ కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో విద్య వ్యాపారంగా చూడడం లేదు. ఆ దేశ అభివృద్ధిలో భాగంగానే చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు ఒక ప్రముఖ ఉపాధ్యాయ సంఘానికి నాయకత్వం వహిస్తున్నారు. మీరు సూటిగా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి యూటీఎఫ్ సంఘంగా మేము ఇచ్చేటటువంటి విజ్ఞాపన, మొదటగా హక్కులు బాధ్యతలు మా రెండు సమానం. మేము బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తేనే తర్వాత హక్కుల కోసం అనేది మేము పోరాటం అనేది చేస్తాం. సో ఇప్పటికి కూడా సరే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి మేము వచ్చేటటువంటి ఫిబ్రవరి మార్చి నెలలోనే క్యాంపెయిన్ చేస్తున్నాం. మన బడులను స్ట్రెంథన్ చేసుకోవడానికి, ఒక విద్యను వ్యాపార కోణంలో కాకుండా ఒక సామాజిక బాధ్యతగా ప్రభుత్వం చూసేదానికి మనం ఈ పిల్లల్ని ఇప్పుడే చేర్పించుకునేటువంటి క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశాం. పోయిన సంవత్సరం కూడా ఎక్కువ మంది పిల్లలను మన బడుల్లో చేర్చినటువంటి పిల్లలకు అలాంటి ఉపాధ్యాయులను ప్రోత్సాహకంగా కొన్ని బహుమతులను కూడా మేము ప్రకటించి వాళ్ళని అప్రిషియేషన్ చేశాం. సో అదేవిధంగా విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచడానికి, ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచడానికి జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థల యొక్క సహకారం తీసుకుని రకరకాల ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ప్రయోగాల్లో చేర్పించడం కానీ, ఆ పిల్లల మధ్య సైంటిఫిక్ పోటీలు నిర్వహించడం కానీ, యూటీఎఫ్గా కూడా కొన్ని మేము ప్రత్యేకమైనటువంటి ఈ కథలు చదివించడం ద్వారా కావచ్చు, రకరకాల పద్ధతుల్లో పిల్లల్లో కొద్దిగా మార్పు తీసుకురావడానికి మేమైతే ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా ప్రభుత్వం ఏం చేయాలంటే, ఉపాధ్యాయుడు అనేవాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పాఠశాలలో ఉన్న సమయం, ఇంకా అదనపు సమయాన్ని కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో బిడ్డకు చదువు చెప్పి, ఇది నీ నిర్దేశిత లక్ష్యము, ఈ లక్ష్యానికి అనుగుణంగా నువ్వు మానసికంగా సిద్ధపడాలి, ఆ రకంగా నువ్వు పనిచేయాలని చెప్పేసి ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఇవ్వాలి. టీచర్ అనేవాడు చదువు చెప్పేదా మిగతా పనుల్లోకి లేకుండా నువ్వు రెగ్యులర్ బోధనేతర సిబ్బందిని పెట్టుకుంటారో, లేదు సచివాలయ సిబ్బందిని వాడుకుంటారో, మీకున్నటువంటి మార్గాలను ఉపయోగించుకునేసి ప్రతి పాఠశాలకు బిల్లు దగ్గర నుంచి బెల్లు వరకు చేయడానికి టీచర్ తప్ప మిగతా బోధనేతర కార్యక్రమాల సిబ్బందిని నియామకం చేసుకోవాలని చెప్పేసి యూటీఎఫ్గా మేము విజ్ఞాపన చేస్తాం. విద్య వ్యాపారంగా మారినటువంటి సందర్భంలో ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది విద్యా విధానాలపైన. అదేవిధంగా ఉపాధ్యాయుల్లో మరింత బాధ్యత పెరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తల్లిదండ్రుల్లో కూడా తమ యొక్క పిల్లల పట్ల ఇంకెంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనతో మంచి విషయాలు పంచుకున్నటువంటి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రమణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నడిపించే నాయకుడు కార్యక్రమానికి మీరు వచ్చి ముఖ్య అతిథిగా హాజరైనందుకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చూస్తున్నామండి సుమన్ టీవీ. ధన్యవాదాలు జయరాజ్ గారు.